హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మరి ఈరోజు ఆదివారం వాక్యాన్ని మనం సిద్ధపడ్డాం కాబట్టి ఇప్పటివరకు జరిగిన ఆరాధనలో వాక్యంలో పాటల్లో దేవుడు తోడు నడిపించాడు. మరి వాక్యంలో కూడా దేవుడు మనతో మాట్లాడాలని, హృదయాలను తాకాలని ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. ప్రార్థన ద్వారా ఇప్పుడు మనం వాక్యమును ప్రారంభించుకున్నాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మహాకంఠానికి వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఆశ్చర్యకరడానికి స్తోత్రమున ప్రభా, ఇదిగో నా ప్రభా నాయన ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతట్లో ప్రభా నువ్వు తోడుని నడిపించే దేవానికి స్తోత్రం యేసయ్య. ఇదిగో నా ప్రభా వాక్యంలోనికి వెళ్ళొచ్చుండగా నా ప్రభా నాయన వినుచున్న ప్రతి హృదయంతో నువ్వు సూటిగా తేటగా మాట్లాడిన ప్రభా నాయన అయా తండ్రి కావలసిన ఆత్మీయాహారాన్ని దయచేయడం నా ప్రభా నాయన నీకు వందనాలు ప్రభా. అల్పురాలైన నన్ను ప్రభా నీ సిలువ చోట మరుగుపరుచుకొని ఎంత ఆత్మచేత నింపిన ప్రభా అయా నీ బిడ్డలకి ఏం మాట్లాడాలన్నా ప్రభా నాయన నువ్వే మాట్లాడన్నా ప్రభా నైనా తండ్రి ప్రభా నాయన వారి వేదనలో బాధల్లో శోధనలో ప్రభా ఎటువంటి పరిస్థితిలో వచ్చినా కన్నా ప్రభా వారితో మాట్లాడిన ప్రభా వారికి కావాల్సిన ఆత్మీయాహారాన్ని దయచేసిన ప్రభా ఓదార్పును దయచేసిన ప్రభా నాయన అయా నువ్వు కృప చూపించండి యేసయ్య. పరిశుద్ధాత్మ దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకున్న ప్రభానైనా అయా ఆది నుంచి అంతవరకు నా ప్రభానైనా అయా నీవు తోడు నడిపించిన ప్రభా లైవ్ వెళ్తుండగా నా ప్రభా నీవు తోడున్న ప్రభా లైవ్ ఇచ్చిన వారిలో కూడా ప్రభా నువ్వు కార్యం జరిగించలేసయ్యా. పరిశుద్ధాత్మ దేవ నువ్వు తోడున్న ప్రభా ప్రతి ఒక్కరితో సూటిగా తిరగను మాట్లాడిన ప్రభానైనా అయా దాని బలమైన వాక్కును మా కొరకు విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చాలా సార్లు మన హృదయంలో మనం ఆలోచనలు చేస్తుంటాము. ఏమనంటే ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు మనం దాన్ని చేయడానికి మనం ఆశపడతాము. ఒకవేళ మనం ఏదైనా ఒక కార్యం చేయాలన్నప్పుడు అది మనం అనుకున్న విధంగా జరగకపోతే కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎందుకు నాకు ఈ విధంగా జరగలేదు, నేను ఇలా చేయాలనుకున్నాను కానీ ఎందుకు జరగలేదు, ఇలా అయితే బాగుండేది కదా అని చాలాసార్లు ఆలోచన చేస్తాము. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడే మాట మన తలంపులకి దేవుని తలంపులకి చాలా వ్యత్యాసము ఉంటుందంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనము ఏదైతే ఆలోచిస్తామో అది ఈ లోకపరంగా మాత్రమే ఆలోచిస్తాము. కానీ దేవుడు ఆలోచించేది ఎలా ఆలోచిస్తాడంటే ఉన్నతంగా దేవుడు ఆలోచిస్తాడంట. ఈరోజు మరి అదే టాపిక్ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని తలంపులు. మరి దేవుని తలంపులు ఎలాగుంటాయి, మనుషుల తలంపులు ఎలాగుంటాయి చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నాయో. చూడండి భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు ఉంది. మనకు ఆకాశం అందుతా పట్టుకుంటే కనీసం ఫ్లైట్లో వెళ్ళినా సరే మనకి ఆకాశము అందదు. అందుతుందా? అందదు. మరి భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మన మార్గాలు దేవుని మార్గాలు కూడా అంతే ఎత్తుగా ఉన్నాయంట. మన ఆలోచనలు దేవుని ఆలోచనలు కూడా అంతే ఎత్తుగా ఉన్నాయంట. మన తలంపులు దేవుని తలంపులు కూడా అంతే ఎత్తుగా ఉంటాయి. మన తలంపులు మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే భూమి వరకే పరిమితమై ఉంటాయి. కానీ దేవుని ఆలోచనలు అంట ఆకాశం అంత ఎత్తుగా ఉంటాయంట. ఆకాశానికి భూమికి ఎంతైతే మధ్య వ్యత్యాసం ఉందో, ఎంతైతే దూరం ఉందో అంత దూరంగా మన తలంపులు ఆయన తలంపులు ఉంటాయంట. చూడండి మనం ఆలోచిస్తే కొంచెమే ఆలోచిస్తాడు కానీ దేవుడు ఆలోచిస్తే చాలా ఎక్కువగా ఆలోచిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఆలోచించవచ్చు
ఒకవేళ నువ్వు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకో, నువ్వు ఆలోచిస్తావు, దేవా నాకు ఒక చిన్న ఇల్లు కావాలి ప్రభా, నాకు పెద్ద మేడ అవసరం లేదు, ఒక చక్క గోడ కట్టుకొని ఒక రేకు వేసుకుంటే సరిపోతుంది అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు తలంపులు అయితే, దేవుడు నీ పట్ల ఆలోచన చేస్తే, దేవుడు నీ తలంపులు మారిస్తే, దేవుడు తలంపులు నీ జీవితంలో నెరవేరాలని కనుక ఉంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక చిన్న రేకిల్లు అడిగితే కానీ దేవుడు నీకు పెద్ద బిల్డింగ్ ని ఇచ్చేస్తాడంట. హల్లెలూయా. నువ్వు చిన్న ఉద్యోగాన్ని అడిగేవు అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే నీకు పెద్ద ఉద్యోగాన్ని ఇస్తాడంట. కానీ నీ తలంపులు ఎలా ఉంటాయంటే కొంచెంగానే ఉంటాయి, ఇంతవరకు చాలు, ఇది జరిగితే చాలు అనుకుంటావు. కానీ దేవుని తలంపులు ఎలా ఉంటాయంటే గొప్పగా ఉంటాయంట. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో అంత ఎత్తుగా, అంత ఉన్నతంగా దేవుని తలంపులు ఉంటాయంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి నా జీవితంలో కూడా నేను కూడా చాలా చిన్నగా ఆలోచించాను. మరి నా జీవితంలో వివాహం జరిగిన తర్వాత మరి దైవజనులు మారకముందు, దేవుని సన్నిధికి రాకముందు నేను కూడా ఆలోచించాను, ప్రభు నా భర్త మారితే చాలు, మందిరానికి వస్తే చాలు అని చిన్నగా ఆలోచన చేశాను. కానీ దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి? మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. నేను కొంచెమే ఆలోచించాను, కానీ దేవుడు ఎంతగా ఆలోచించాడంటే, దేవుడు ఆలోచన ఎలా ఉందంటే, నేను అనుకున్నాను నా భర్త మారితే చాలు, నా భర్త తాగుడు మానేస్తే చాలు, దేవుని సన్నిధికి వస్తే చాలు, బాప్తిసం తీసుకుంటే చాలు, మందిరానికి వస్తే చాలు అని మాత్రమే నేను ఆలోచించాను. కానీ దేవుని తలంపులు ఎలా ఉన్నాయంటే, నీ భర్త మారడమే కాదు, మందు మానేయడమే కాదు, అటువంటి ఆ తాగుడికి బానిస అయిపోయిన అనేక మందిని విడిపించాలని దేవుని ప్రణాళిక. హల్లెలూయా. హల్లెలూయా. మందిరానికి రావడమే కాదు గాని అనేక మంది దేవుని సన్నిధికి రాకోకుండా లోకానుసారంగా తిరుగుతూ వ్యసనాలకు బానిస అయిపోయి అనేక శోధనలో వేదనలో ఉన్న వారిని విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకున్నానన్నది దేవుని ప్రణాళిక. హల్లెలూయా. హల్లెలూయా. మరి చూడండి, మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే కొంతవరకే పరిమితమై ఉంటాయి. కానీ దేవుడు మన పట్ల ఆలోచన చేస్తే, దేవుడు గనక మన విషయంలో జోక్యం చేసుకుంటే, దేవుని తలంపులు అంట మన జీవితంలో ఉన్నతంగా ఉంటాయంట. హల్లెలూయా. మరి నా ఆలోచన వేరు, దేవుడు ఆలోచన వేరు. కాబట్టి దేవుని తలంపులు ఉన్నతమైనవి కాబట్టి ఈ రోజు మరి దైవజనులుగా నిలబెట్టి అనేక మందిని రక్షించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరి మనం కూడా దేవుణ్ణి అడగాలంట, ప్రభా మా ఆలోచనలు కాదు గాని, మా తలంపులు కాదు గాని, నీ ఆలోచన, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చని మనము దేవుణ్ణి అడగాలి. నిత్యము మన ఆలోచనలు మనం చేసుకొని మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని నడిపించుకోవడం, మన కుటుంబాన్ని నడిపించుకోవడం కాదు కానీ, ప్రభా నీ చిత్తం ఎలా ఉంది, నీ తలంపు ఎలా ఉందని మొదటగా దేవునికి మనము మొదటి స్థానము మన జీవితంలో గాని మన కుటుంబంలో గాని ఇవ్వాలంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని తలంపులు మన ఎడల నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. మరి దేవుని తలంపులు మన పట్ల నెరవేరితే ఎంత ఉన్నతంగా ఉంటుందో మనము తెలుసుకున్నాము, చెప్పుకున్నాము. మరి ఆ తలంపులు, దేవుని ఆలోచనలు మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మనమంట దేవుణ్ణి వెతకాలంట. ఏం చేయాలి చెప్పండి? దేవుని వెతకాలంట. మరి దేవుని ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా మనము దేవుణ్ణి వెతకాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. చాలు. చూడండి, ఇక్కడ అంటున్నాడు దేవుడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. హల్లెలూయా. చూడండి, యెహోవా మనకు దొరికే కాలంలోనే మనము వెదకాలంట, అప్పుడే మనకు దేవుడు దొరుకుతాడు. హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు అనేక మంది మందిరాలకు వెళ్ళాలని ఆశపడ్డారు, దేవునికి రక్షణ పొందాలని, బాప్తిసం తీసుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఆ సమయంలో వారికి అవకాశము లేదు, మందిరాలన్నీ మూతపడ్డాయి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి లేదు, వాక్యం ప్రకటించడానికి లేదు, లాక్డౌన్ సమయం. ఆ సమయంలో నువ్వు దేవుడు కావాలని కోరుకున్నావు, కానీ ఆ సమయంలో దేవుడు నీకు దొరకలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, మరి ఎప్పుడంటే దేవుడు దొరుకుతాడు, ఆయన ఎప్పుడైతే దొరుకుతాడో ఆ దొరికే కాలంలో ఆయన్ని వెతకాలంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి లాక్డౌన్ తర్వాత మరలా మందిరాలన్నీ తెరవబడ్డాయి, మరలా వాక్యం ఎత్తబడుతున్నది. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని వెతుకుతున్నావా? హల్లెలూయా. లాక్డౌన్ అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చింది, కానీ మరి రాకడ
సమయంలోనంట అంత్యక్రీస్తు వచ్చినప్పుడు దేవుడు ఇంకా మనకి దొరకడంట. ఈ వాక్యం మనకు దొరకదంట. దేవుని వాక్కు మనకు, దేవుని మాటలు మనకు దొరకవంట. ఆ సమయంలో దేవుడిని వెతికి నీ హృదయంలో భద్రపరచుకొని నీ హృదయమైన పలక మీద మరి ఆయన వాక్కును రాసుకుంటే కనుక ఆ యెహోవా దొరుకు కాలమందును ఆయన్ని వెతికి నీ హృదయంలో భద్రపరచుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని ఫ్రూట్స్ మనము సీజన్ కాలంలోనే మనము తినగలము, తర్వాత తినగలము. మామిడి పళ్ళు అనుకోండి, వేసవ కాలంలోనే అవి మనకి దొరుకుతాయి. తర్వాత నీకు వర్షాకాలంలో, శీతాకాలంలో నీకు మామిడి పళ్ళు కావాలంటే దొరుకుతాయా? దొరకవు. అవి దొరికినప్పుడే నువ్వు వాటిని తినాలి. అదే విధంగా దేవుడు కూడా నీకు దొరికి సమయం అందే ఆయన్ని వెతకాలంట. హల్లెలూయా. చూడండి, సామెతలు 2వ అధ్యాయము 4వ వచనము. సామెతలు 2వ అధ్యాయము 4వ వచనము. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల చాలు. చూడండి, ఇక్కడ దేవుడు దేవుని వెతకాలి అని మనం చెప్పాం కదా. దేవుని ఉద్దేశాలు, ఆయన తలంపులు మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటి మనము దేవుని వెతకాలి. ఆ వెతికేది ఎలా వెతకాలో తెలుసా? వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. చూడండి, నువ్వు ఒకవేళ ఎక్కడన్నా వెండి గాని ధనము గాని పెట్టి మర్చిపోయావు అనుకోండి, దాన్ని ఎలా వెతుకుతావు? ఒక కరెంట్ లేకపోతే ఫోన్లో లైట్ వేసి లేకపోతే క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో నేను డబ్బులు ఎక్కడ పెట్టేశానా, నా బంగారం ఎక్కడ పెట్టేశానా, నా వెండి ఎక్కడ పెట్టేశానా అని నువ్వు కళ్ళన్నీ పెద్ద పెద్దవి చేసుకొని దాన్ని వెతుకుతావు. అది వెతికే వరకు కూడా నీకు అది ఎక్కడుందో దొరికే వరకు, అది కనబడే వరకు, నీ చేతికి చిక్కే వరకు కూడా నీకు ఎలా ఉంటుందంటే నీకు ఒక మనశ్శాంతి అనేది ఉండదు. అది దొరికినప్పుడు అమ్మయ్యా నా ధనం నాకు దొరికింది, నా బంగారం దొరికింది, నా వెండి దొరికింది అని ఎంతగానో సంతోషిస్తావు. హల్లెలూయా. కూడా అదే విధంగా వెతకాలంట. నువ్వు ఎక్కడన్నా బంగారం పెట్టి మర్చిపోయినప్పుడు ఎంత ఆతృత అయితే, ఎంత ఆశత అయితే దేవుని మా బంగారాన్ని వెతుకుతావో, దేవుని కూడా అదే విధంగా వెతకాలంట. అదే విధంగా వెతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు దొరుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనము. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి ఇంకా దేవుడు ఏమంటున్నారు? యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. చూడండి, చాలా సమయాల్లో మనము ఏదైనా పని చేయడానికి మనకు నా బలము సరిపోవట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు అనుకుంటాము. కానీ మనం దేవుని వెతికితేనంట ఆయన బలం కూడా మనకి వచ్చేస్తుందంట. ఇంకా ఆయన అంటున్నాడు, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. హల్లెలూయా. దేవుని వెదకాలంట. ఇంకా ఏం వెతకాలి? ఆయన సన్నిధిని వెతకాలంట. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటది? మందిరంలో ఆయన సన్నిధి ఉంటది, చర్చిలో ఆయన సన్నిధి ఉంటది. ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయన ఎక్కడ వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకి ఏదైనా ఒక వస్తువు కావాల్సినప్పుడు నువ్వు నీ ఇంట్లో ఏదైనా ఒక బంగారపు వస్తువు నువ్వు బీరువాలో పెట్టావనుకో, ఆ బీరువాలో వదిలేసి ఇంకెక్కడో మంచాల కిందో లేకపోతే పరుపుల కిందో లేకపోతే కుర్చీల కింద ఎత్తుతో దొరుకుద్దా? నీకు దొరకదు. నువ్వు ఎక్కడైతే పెట్టావో, నువ్వు బీరువాలో పెట్టావు కదా, బీరువాలో పెట్టిన దాన్ని నువ్వు అక్కడే వెతికితే నీకు ఆ వస్తువు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా దేవుడు కూడా ఎక్కడ దొరుకుతాడంటే నీకు ఆయన సన్నిధిలో దొరుకుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తాగుబోతులకి మందు షాపులో మందు దొరికినట్టు దేవునికి దొరకడు. సినిమా హాల్ దగ్గర హీరోయిన్లు దొరికినట్లు వాళ్ళు చూసినట్లు నీకు సినిమా హాల్ దగ్గర నీకు దేవుడు దొరకడు. లేకపోతే వీధుల వెంట లేకపోతే ఇంకా ఎక్కడ అల్లరి చిల్లరిగా ఆటపాటలతో కూడిన చోట నీకు దేవుడు దొరకడు. నువ్వెక్కడ వెతకాలంటే ఆయన మందిరంలో ఆయన వెతకాలంట. ఆయన మందిరంలో ఆయన వెతికినప్పుడు అంట ఆయన నీకు దొరుకుతాడంట. ఆయన దొరికితే నీకు ఏమొస్తుందంట? ఆయన బలము కూడా నీకు వస్తుందంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, యెహోవాని వెతకాలంట, ఆయన బలాన్ని వెతకాలంట, నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధి ఎక్కడుందో నువ్వు వెతికి ఆయన సన్నిధికి వెళ్తే కనుక ఖచ్చితంగా అక్కడ దేవుడు నీకు దొరుకుతాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మరి దేవుడిని వెతకాలంటే ఆయన ఎక్కడ దొరుకుతాడంటే మనకు ఆయన మందిరంలో వెతుకుతాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు నిత్యము దేవుని సన్నిధిలో కనబడాలి. ఆదివారాలు వచ్చినప్పుడు పనులకు వెళ్ళిపోవడమో, లేకపోతే ఎక్కడో ఫంక్షన్లకు వెళ్ళిపోవడమో, లేదంటే నీ ఇష్టానుసారంగా తిరగడమో, నీకు ఇష్టమైన కార్యాలు చేయడం కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు గోచాడితే గనక ఆయన నీకు దొరుకుతాడంట. ఆయన దొరికినప్పుడు నీ హృదయమైన పలక మీద ఆయన రాసుకున్నప్పుడు, ఆ వాక్కును రాసుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు ఆయన వెతికినప్పుడు ఆయన బలం నీకు వస్తుందంట. అంతేకాకుండా యెహోవా దొరుకు కాలం ఆయన వెతకడన్నప్పుడు ఇప్పుడు మనకు వాక్కు దొరుకుతుంది. కాబట్టి ఆయన వెతికి నీ హృదయమైన పలక మీద రాసుకున్నప్పుడు ఆయన ఉద్దేశంలో నీ జీవితంలో నెరవేరుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని ఉద్దేశాలు మనకు నెరవేరాలంటే మొట్టమొదటిగా ఆయన వెతకాలని మనము మాట్లాడుకున్నాము. రెండవదిగా మరి ఏం చేయాలంటే దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. రెండవదిగా దేవుని యొద్దకు రావాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దేవుడు మాట్లాడుతున్న మాట దేవుని యొద్దకు రావాలని చెప్తున్నారు. దేవుని యొద్దకు రావాలంటే ఎలా రావాలి చెప్పండి. చూడండి, నువ్వు ఒక వివాహానికి నువ్వు పిలువబడ్డావు, నీకు ఆహ్వానం వచ్చింది వివాహానికి వెళ్ళాలని. ఆ వివాహానికి వెళ్ళేటప్పుడు నువ్వు చిరిగిపోయిన చీర, మురికి బట్టలు వేసుకొని, చింపు చుట్టేసుకొని నువ్వు వెళ్తావా వివాహానికి? ఆ పెళ్లికి నువ్వు వెళ్తావా? ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నువ్వు మురికి బట్టలు వేసుకొని, చింపురు చుట్టూ వేసుకొని, లేకపోతే అందవిహారంగా నీట్గా లేకోకుండా చిక్కురు బొక్కురుగా నువ్వు వెళ్తావా? ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వెళ్ళవు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడికి వెళితే నువ్వేం చేస్తావు? నిన్ను వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు నేను రానివ్వరు, వచ్చి ఎలాగొచ్చి పో ఇక్కడ నుంచి అని అంటారు. అదేవిధంగా దేవుని యొద్దకు వచ్చేటప్పుడు కూడా, దేవుని యొద్దకు వచ్చేటప్పుడు కూడా నువ్వెలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలంట. ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలంట. మరి అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలంటే భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. హల్లెలూయా. భక్తిహీనులు ఏం చేయాలి? తమ మార్గాల్ని విడిచిపెట్టాలంట. భక్తిహీనులు ఎలా ఉంటారంటే ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక అడుగు, అక్కడ ఒక అడుగు వేస్తారు. ఇటు దేవుని మందిరానికి కాకుండా, అటు లోకానుసారం కాకుండా, అవసరం వచ్చినప్పుడు దేవుని వాడుకునే విధంగా ఉంటారు. నీకు కష్టం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, లేకపోతే బాధ వచ్చిందా, వేదన వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, దేవుని సన్నిధికి వస్తావు. దేవుడు నీ జీవితంలో కార్యం చేసిన తర్వాత మళ్ళా ఏం చేస్తావు? లోకం వైపు చూస్తావు, లోకంలో కలిసిపోతావు. అటువంటి భక్తిహీనతను విడిచిపెట్టి, అటువంటి మార్గాలను విడిచిపెట్టి దేవుని యొద్దకు రావాలని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఇంకా ఏం చేయాలంటే దుష్టులు తమ తలంపులను మానవలెను. హల్లెలూయా. దుష్టులంతా తమ తలంపులను మానివేయాలంట. దుష్టుల తలంపులు ఎలా ఉంటాయి తెలుసా? కలహములు పెట్టే తలంపులు ఉంటాయి, సంఘంలో కలహాలు రేపి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పే తలంపులు ఉంటాయి. అటువంటి తలంపులు విడిచిపెట్టాలంట. చెడు వ్యసనాలకి, మందు తాగాలనే తలంపులు, లేకపోతే సిగరెట్ బీడీలు తాగాలనే తలంపులు, సినిమాలు చూడాలనే తలంపులు, దొంగతనం చేయాలని తలంపులు, వ్యభిచారం చేయాలని తలంపులు, లేకపోతే కలహములు, మత్సరములు, వేషధారణ, ఇటువంటి తలంపులన్నీ విడిచిపెట్టాలంట. ఈ తలంపులన్నీ ఎవరికి ఉంటాయి? దుష్టులకి ఉంటాయి. హల్లెలూయా. అటువంటి దుష్టులంట ఆ తలంపుల్ని, అటువంటి దుష్ట తలంపులు నువ్వు విడిచిపెట్టాలంట. హల్లెలూయా. దేవుడు చెప్తున్నారు, ఈ విధంగా భక్తిహీనులు దుష్టుల తమ మార్గాన్ని తలంపులు విడిచిపెట్టంట. యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. అన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తారంట. ఆయన అంట మన యందు జాలి పడతాడంట. ఆయన మనం చేసిన ప్రతి పాపాన్ని, తప్పును కూడా ఆయన క్షమిస్తాడంట. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నేను సన్నిధికి వచ్చి దేవునికి దూరం అయిపోయాను, మరలా వెళ్తే దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను ఆదరిస్తాడా, ఆయన వైపు చూస్తాడా అనుకుంటావు. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. హల్లెలూయా. నువ్వు ఒకవేళ సంఘానికి వచ్చి మధ్యలో ఆగిపోయావా, ఒకవేళ దేవుని సన్నిధికి దూరం అయిపోయావా, దేవునిలో నాటపడుకోకుండా మరలా నీ ఆత్మీయతలో పడిపోయావా, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దుష్టుల మార్గములు తలంపులు విడిచిపెట్టి
భక్తిహీనుల మార్గంలో విడిచిపెట్టి నువ్వు గనక దేవుని సన్నిధికి వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడంట, నిన్ను ఆదరిస్తాడంట, ఆయన నీ యందు జాలి పడతాడంట. హల్లెలూయా. ఈ విధంగా నీకున్న వ్యసనాలన్నిటిని విడిచిపెట్టి నీ స్థితిని మార్చుకొని దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. మరి దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే దేవుని యొద్దకు రావాలని మనము మాట్లాడుకున్నాం. మరి దేవుని యొద్దకు ఏ విధంగా రావాలంటే పాపుల మార్గం విడిచిపెట్టాలంట, దుష్టుల మార్గములు విడిచిపెట్టాలంట, భక్తిహీనుల మార్గాలు విడిచిపెట్టాలంట. అప్పుడే దేవుని యొద్దకు వచ్చినప్పుడు అంట ఆయన మన యొద్దకు వస్తాడంట. ఇంకా అంటున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కొంతమంది ఉంటారు అవసరానికి మందిరానికి వస్తారు, అవసరం కోసం దేవుని దగ్గరకు వస్తారు, అవసరం తీరిన తర్వాత మరలా దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. అటువంటి ద్విమనస్కులారా అంటున్నారు దేవుడు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి ఈ విధంగా దేవుడు మన జీవితంలో కార్యము చేస్తాడంట. ఈ విధంగా నీ పాపాన్ని విడిచిపెట్టి నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొని నీ దుష్టతలంపులన్నీ మానివేసి భక్తిహీన మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని యొద్దకు వస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన తలంపులు నీ జీవితంలో నెరవేరుస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి మూడవదిగా మనము దేవుని వేడుకోవాలంట. ఏం చేయాలి చెప్పండి? దేవుని వేడుకోవాలి. మరి దేవుని ఉద్దేశములు మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా మనము దేవుని వెదకాలి, రెండవదిగా దేవుని యొద్దకు రావాలి, మూడవదిగా దేవుణ్ణి వేడుకోవాలి. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును అంటున్నాడు. నన్ను అడగండి, మీకు ఏది కావాలో నేను ఇస్తాను అంటారు. కానీ మనం ఏం చేస్తాము చెప్పండి? మనం ఏం చేస్తాం? దేవుడు ఏమంటాడు? ఇక్కడ అడగమంటున్నాడు, అడగొద్దు అంటున్నాడు. నన్ను అడగమంటున్నాడు, నన్ను వేడుకోనండి, మీకు ఏది కావాలో నేను ఇస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడని అంటున్నాం. కానీ చాలా మంది ఏం చేస్తారంటే అనారోగ్యం వచ్చినప్పుడు పక్కింట్లో వాళ్ళకి మందిరంకి వెళ్తున్నప్పుడు అమ్మ నా కోసం ప్రార్థన చేయండి అమ్మ అని చెప్తారు. పాస్టర్ గారండి నా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారండి నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఆరోగ్యం బాగోలేదండి అంటారు. కానీ వాళ్ళు మాత్రం శుభ్రంగా తినేసి మంచం ఎక్కి గుర్రు పెట్టి నిద్రపోతారు. హల్లెలూయా. దైవజనురాలు నీ సహోదరులు నీ కోసం ప్రార్థన చేయడం కాదు కానీ, నీ కోసం దేవుని వేడుకోవడం కాదు కానీ, ముందు నీకు ఏ సమస్య ఉందో, నీకేమి కావాలో, నీ జీవితం ఎలా ఉండాలో ఆయన తలంపులు నీ యందు నెరవేరాలంటే మొట్టమొదటిగా నువ్వు వేడుకోవాలంట దేవుణ్ణి. నీ హృదయం తెరిచి, నీ హృదయం బద్దలు కొట్టి, ఆ కఠినమైన హృదయాన్ని బద్దలు కొట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని నీలోకి ఆహ్వానించి, ప్రభు నా జీవితంలో కార్యం జరిగించు, మరి నా కుటుంబంలో కార్యం జరిగించు, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా బిడ్డలను మార్చు, మరి నా జీవితంలో నాకు వివాహం జరగాలి, నాకు ఉద్యోగం రావాలి, నేను మంచి గృహము కట్టుకోవాలి అని నీకేదైతే అవసరం ఉందో, నేను ఆత్మీయతలో ఎదగాలి, దేవుని సన్నిధిలో నాటబడాలి, మందిరంలోకి రావాలని నీకు ఏదైతే ఆశ ఉందో, ఏదైతే తలంపు ఉందో, నీకు ఏదైతే కొరత ఉందో దాన్ని మొట్టమొదటిగా దేవుని నువ్వు అడగాలంట. నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన తలంపులు నీ జీవితంలో నెరవేరుస్తాడంట. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము 2వ లైన్ చదువుతున్నాము. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వేడుకోవాలి చెప్పండి? సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని వేడుకోవాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకు ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? సమీపంగా ఉన్నాడు. కరోనా టైంలో దేవుడు మనకు సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? దూరంగా ఉన్నాడు. సన్నిధి లేదు, మనకి మందిరాలు లేవు, వాక్యం లేదు, దేవుడు మనకు దూరం అయిపోయాడు, మనం దేవుడికి దూరం అయిపోయాము. కానీ ఇప్పుడు ఎలా ఉంది? దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. ఈ సమీపంగా ఉన్నప్పుడే దేవుని నువ్వు వేడుకోవాలంట. మరి చూడండి, మరి ఎందుకు దేవుడు ఇప్పుడే వేడుకోమంటాడంటే రాబోయే కాలంలో, రాకడ సమయంలో, మరి అంత్యక్రీస్తు వచ్చినప్పుడు దేవుడు నీకు దొరకడు, ఆ వాక్యం నీకు దొరకదు. కాబట్టి నువ్వు వేడుకున్నా సరే నీ మొరని ఎవరు ఆలకించరు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను
వేడుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. వేడుకొనడం కూడా ఎలా వేడుకోవాలంటే విశ్వాసంతో వేడుకోవాలి, నమ్మకంతో వేడుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను వేడుకోవాలి. హల్లెలూయా. చూడండి లూకా సువార్త 7వ అధ్యాయము 3వ వచనము. లూకా సువార్త 7వ అధ్యాయము 3వ వచనము. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. హల్లెలూయా. హల్లెలూయా. మరి శతాధిపతి ఇక్కడ ఏం చేశాడండి? తన దాసుని స్వస్థపరచాలని. ఎవరి కొరకు వేడుకుంటున్నాడు శతాధిపతి? తన దాసుని కొరకు వేడుకుంటున్నాడు. హల్లెలూయా. తన భార్య కోసమో, తన బిడ్డల కోసమో, తన బంధువుల కోసమో, రక్త సంబంధుల కోసం వేడుకోవట్లేదు. కానీ శతాధిపతి ఎవరి కొరకు వేడుకుంటున్నాడు? దేవుణ్ణి, యేసుని తన దాసుని కొరకు వేడుకుంటున్నాడంట. హల్లెలూయా. మరి శతాధిపతి తన దాసుని కొరకు వేడుకుంటే మరి నీ కొరకు నువ్వు దేవుని వేడుకుంటున్నావా? హల్లెలూయా. నీ పరిస్థితుల కొరకు, నీ ఆరోగ్యం కొరకు దేవుని వేడుకుంటున్నావా? నీ కుటుంబం కొరకు దేవుని వేడుకుంటున్నావా? నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు దేవుని వేడుకుంటున్నావా? హల్లెలూయా. మరి శతాధిపతి తన దాసుని కొరకే దేవుని వేడుకున్నాడంట. మరి నీవు కూడా నీ జీవితంలో దేవుని వేడుకోవాలి, ఆయన అడగాలి. ప్రభు నాకు ఇది ఇవ్వు, నాకు ఇది కావాలి అని ఆయన్ని అడగాలంట. అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడంట. చూడండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అంట దేవదూతలంట చిన్న చిన్న బుట్టలు పట్టుకొని మన పక్కనే నుంచుంటారంట. ఎందుకు తెలుసా? నువ్వు ఏదన్నా అడిగితేనంట దేవుడు నీకు దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి ఆ బుట్టలో వేసుకొని నీ జ్ఞాపనలన్నీ తీసుకెళ్తాకి అక్కడ నుంచుంటారంట. కానీ నువ్వేం చేస్తావు? ఏమి అడగవు దేవుణ్ణి. అడక్కోకుండా, దేవుణ్ణి అడక్కోకుండా నాకు అన్ని కావాలని నాకు ఆశపడతావు. కానీ నీ నోరు తెరిచి, నీ హృదయం తెరిచి దేవుణ్ణి అడగవు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి వేడుకోవాలంట. నువ్వు ఎప్పుడైతే నీ హృదయం తెలిసి దేవుణ్ణి అడుగుతావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ తలంపులన్నిటినీ నెరవేరుస్తాడంట. దేవుడి ఉద్దేశాన్ని పట్ల ఎలా అనేవి దేవుని చిత్తంలో నీకు నెరవేరుతాయంట. హల్లెలూయా. మరి అడగడం అంటే ఎలా అడగాలి చెప్పండి? దేవుడిని ఎలా అడగాలి? క్లియర్ గా అడగాలంట దేవుని అడిగేటప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిని అడిగేటప్పుడు ఎలా అడగాలంటే క్లియర్ గా, క్లారిటీగా అడగాలంట. హల్లెలూయా. చూడండి, నువ్వు ఒక బట్టల షాప్కి వెళ్ళావు అనుకో, ఒక చీర కొనుక్కోవాలనుకుంటున్నావు అనుకో, నువ్వేం చేస్తావు? షాప్కి వెళ్ళి నాకు ఒక చీర కావాలి ఇచ్చే అని అడుగుతావా? నీకు ఏ పట్టు చీర కావాలా, లేకపోతే సిల్క్ చీర కావాలా, కాటన్ చీర కావాలా అని నువ్వు అడుగుతావు. హల్లెలూయా. అదే విధంగా నీకు ఏ కలర్ కావాలి, రెడ్ కావాలా, బ్లూ కావాలా, పింక్ కావాలని ఆ కలర్ కూడా నువ్వు చెప్తావు. అలాగా ఆ చీరలో ఏమేమి ఉండాలి అన్ని నువ్వు చెప్తావు. అప్పుడు నువ్వు నీకు ఇష్టమైన చీర, నువ్వు కోరుకున్న చీర నీకు ఆ షాప్ లో దొరుకుతుంది. అదే విధంగా దేవుణ్ణి అడిగేటప్పుడు క్లారిటీగా దేవుణ్ణి అడగాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఉద్యోగం అడుగుతున్నాం అనుకో, నీకు ఏ ఉద్యోగం కావాలి? చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభా నాకు జాబ్ నివ్వు, జాబ్ నివ్వు, జాబ్ నివ్వు, జాబ్ నివ్వు అంటే దేవుడు ఏ జాబ్ ఇవ్వాలి నీకు? డాక్టర్ జాబ్ ఇవ్వాలా, కలెక్టర్ జాబ్ ఇవ్వాలా, నర్స్ జాబ్ ఇవ్వాలా, లేకపోతే వాచ్మెన్ ఉద్యోగం ఇవ్వాలా, లేకపోతే ఇంజనీరింగ్ ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి నీకు? దేవుడు తెలియాలి కదా. మరి అందుకే దేవుడిని అడిగేటప్పుడు అంట, ఒకవేళ నువ్వు ఇంజనీరింగ్ చదివితే ప్రభా నాకు ఇంజనీరింగ్ లో జాబ్ ఇవ్వాలని అడగాలంట. నువ్వు డాక్టర్ చదివితే నాకు డాక్టర్ గా నువ్వు జాబ్ ఇవ్వాలని అడగాలంట. ఆ విధంగా నీకు ఏమి కావాలో దేవుణ్ణి క్లారిటీగా అడగాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా నీకు ఇల్లు కావాలంటే నాకు ఇల్లు ప్రభా, ఇల్లు ప్రభా, ఇల్లు ప్రభా అని అడుగుతావు. నీకు ఏ ఇల్లు కావాలి? డాబా కావాలా, రేవ్ షెట్లు కావాలా, డబుల్ బెడ్రూమ్ కావాలా, పూరి గుడిసె కావాలా? నువ్వేది కావాలని నీకు నీ హృదయంలో ఏముంది అది దేవుని ముందు పెట్టాలి. ఆ విధంగా దేవుని వేడుకోవాలంట. ఒకవేళ నీకు వివాహం జరగట్లేదని దేవుడిని అడుగుతున్నావా? ప్రభా నాకు వివాహం జరిగించు, నాకు మంచి భర్తను తీసుకురా, మంచి భర్తను తీసుకురా ప్రార్థన చేయొచ్చు. నాకు మంచి భార్యను తీసుకురా, మంచి భార్యను తీసుకురా ప్రార్థన చేయొచ్చు. కానీ ఎలా ప్రార్థన చేయాలి? మంచి భర్త అంటే లావుగా ఉండాలా, సన్నగా ఉండాలా, ఎర్రగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఎలా ఉండాలో దేవుడు చెప్పాలంట. నువ్వు అలా చెప్పినప్పుడు అంట దేవుడు ఖచ్చితంగా నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నువ్వు వేడుకోవాలంట. నీకు ఏది కావాలో నువ్వు దేవుణ్ణి క్లారిటీగా అడగాలంట. అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు అవన్నీ దయచేస్తాడంట. హల్లెలూయా. మరి దేవుని ఉద్దేశాలు మన ఎలా నెరవేర్చబడాలంటే మనం 3 విషయాల్లో మనం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా దేవుణ్ణి వెదకాలి.
హల్లెలూయా. ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని దేవుని వెతకాలి. రెండవదిగా దేవుని యొద్దకు రావాలి. మూడవదిగా దేవుణ్ణి వేడుకోవాలి. హల్లెలూయా. ఈ విధంగా దేవుని వేడుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని తలంపులు మన పట్ల నెరవేరుతాయి. హల్లెలూయా. చూడండి, హన్నా మరి తనకు పిల్లలు లేనప్పుడు తను ఏం చేస్తుంది? ఆ ఇంటి దగ్గర ఉండి తను బాధపడడం కాదు, కానీ మరి మందిరంలోకి వచ్చింది. మందిరంలోకి వచ్చి మూలుగులతో దేవుని యొద్దకు వచ్చింది. మూలుగులతో దేవుణ్ణి వెతికింది. ఆ ప్రార్థనలో తన దేవుని వేడుకుంది. ప్రభు, నాకు ఒక మగబిడ్డ కావాలి, నాకు మగబిడ్డ ఇస్తే గనక దాతని నీకు ప్రతిష్ఠిస్తారని వేడుకుంది. హల్లెలూయా. హన్న అక్కడ క్లియర్ గా అడుగుతుంది. మొట్టమొదటిగా దేవుని వెతకాలి అంటే దేవుని వెతికింది. ఎక్కడ దొరుకుతాడు? దేవుడు సన్నిధిలో దొరుకుతాడు, మందిరంలో దొరుకుతాడు. అందుకని హన్న ఏం చేసింది? మందిరం దగ్గరికి వచ్చింది. వచ్చి అక్కడ ఏం చేసింది? దేవుణ్ణి వేడుకుంది. ఏమని వేడుకుంది? నాకు గర్భఫలం ఇవ్వు, నా గర్భఫలం ఇవ్వు అని అడగల దేవుణ్ణి. క్లియర్ గా నాకు మగ పిల్లోడు కావాలి, నువ్వు ఇవ్వు ప్రభు అని దేవుణ్ణి వేడుకుంది. వేడుకున్నప్పుడు హన్నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి సమూయేలుని తనకి కుమారుడిగా అనుగ్రహించాడు. హల్లెలూయా. అదే విధంగా మన జీవితంలో కూడా మనకి ఏదైనా కార్యం జరగాలన్నా దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా మనం దేవుని వెతకాలంట. తర్వాత ఆయన యొద్దకు రావాలంట. తర్వాత మనం ఆయన్ని వేడుకోవాలంట. హల్లెలూయా. చూడండి, చాలా మంది అనుకుంటారు, ఈ వాక్యం వింటున్నా, ఈ దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు, మేము దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, మేము దేవుని వెతుకుతున్నాం కదా, మరి ఆయన వేడుకుంటున్నాం కదా, మరి ఎందుకు మా జీవితాలు మారతలేదు, ఎందుకు మా కుటుంబంలో కార్యాలు జరగట్లేదు, ఎందుకు నాకు ఈ అనారోగ్యము, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు ఈ కన్నీళ్ళని చాలా మంది అనుకుంటున్నాడు అనొచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యోసేపు తను చిన్నతనం నుంచి కూడా దేవుని ఎరిగాడు. దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు కలిగి, దేవుని కళలు, దానికి దర్శనాలు చూస్తూ యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కానీ యోసేపు జీవితంలో కూడా చాలా కష్టాలు వచ్చినాయి. తన అన్నలు తను తీసుకెళ్లి గుంట్లో పడేసారు, మళ్ళా తీసి ఐగుప్తులకు అమ్మివేశారు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత మరి పొతిఫర్ భార్య చేత శోధింపబడ్డాడు. అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. యోసేపు జీవితంలో కూడా మరి యోసేపు కూడా అనుకోవచ్చు, ప్రభు మరి ఎందుకు నేను నిన్నే ఆరాధిస్తున్నాను కదా, నిన్నే పూజిస్తున్నాను కదా, నీ కొరకు నేను జీవిస్తున్నా కదా, మరి ఎందుకు నా బంధువులు నాకు దూరం చేస్తావు, నా తల్లిదండ్రులు నాకు దూరం చేస్తావు, నా ఊరిని, నా సొంత ప్రజలు నాకు దూరం చేస్తావు, ఈ ఐగుప్తు దేశంలో మరి చెరసాలలో నన్ను ఎందుకు పడవేస్తావు అని దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు యోసేపు. మరి అలాగని దేవుడు నాకు ఏమి చేయట్లేదు, మన దేవుని కొరకే జీవిస్తున్నా కానీ, దేవుని ఆరాధిస్తున్నా కానీ దేవుడు నాకు ఏమి చేయట్లేదు, నా జీవితంలో కష్టాలే, కన్నీళ్ళే, ఇక నాకు ఈ దేవుడు ఏమి చేయడని అనుకోలేదు యోసేపు. నువ్వు కూడా కొన్ని రోజులు, కొన్ని వారాలు మందిరానికి వెళ్తున్నావేమో, కొన్ని వారాలు దేవుని సన్నిధిలో గడుపుతున్నావేమో, కానీ నువ్వు అనుకున్నది జరగలేదనుకో, మందిరాన్ని విడిచిపెట్టే విధంగా నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. అనారోగ్యం ఉంది, మందిరానికి వెళ్తున్నాము, అదే తగ్గలేదని నువ్వు మందిరాన్ని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోకూడదు. యోసేపు అయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఏ విధంగా అయితే వాటిని సహించి దేవుని కొరకు నిలబడ్డాడో, ఎప్పుడైతే నిలబడ్డాడో యోసేపు, అప్పుడంట యోసేపు ఫరో అంట యోసేపుని ఐగుప్తు దేశం అంతటి మీద అధికారినిగా నియమించారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కష్టం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, నీ భర్త నిన్ను కొడుతుండొచ్చు, లేకపోతే నీ భర్త మారట్లేదని బాధపడుతుండొచ్చు, నీ భార్య మాటలను బాధపడి ఉండొచ్చు, నీ బిడ్డల విషయంలో నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, లేదా గృహం లేదని బాధపడవచ్చు, ఉద్యోగం లేదని బాధపడవచ్చు, వివాహం జరగట్లేదని బాధపడచ్చు. నీకున్న ఏ సమస్య అయినా సరే నువ్వు దేవుని సన్నిధిలో పెట్టి ఆయన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరాలి, నీ కుటుంబంలో, నీ కుటుంబ సభ్యుల పట్ల నెరవేరాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని వెతకాలి. హల్లెలూయా. రావాలి, తర్వాత దేవుని వేడుకోవాలి. వేడుకున్నప్పుడు నీకు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా సరే తుదకు దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలోనికి నడిపిస్తాడంట. హల్లెలూయా. మరి అన్నలాగా అన్న అనేక అవమానాలు భరించింది, అనేక నిందలు భరించింది, తన సహోదరి పెనిన ఎన్ని మాటలన్నా సరే భరించింది. తుదకు ఏమైంది? రాజులను అభిషేకించే సమూయేలుని దేవుడు అన్నకు అనుగ్రహించాడు. యోసేపు కూడా అనేక అవమానాలు భరించాడు, అనేక కష్టాలు భరించాడు, అనేక బాధలు భరించాడు, చెరసాల్లో వేయబడ్డాడు, తినడానికి ఆహారం లేకపోయినా సరే, ఏ కష్టం వచ్చినా సరే దేవుని మాత్రం విడిచిపెట్టలేదంట. ఆయన సన్నిధిలో ఆయన వెతుకుతూ, ఆయన వేడుకుంటూ ఉన్నాడంట. తుదకు యోసేపుని ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. హల్లెలూయా.
అదేవిధంగా నువ్వు కూడా నీ జీవితంలో నీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఇప్పుడు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు దేవుడు నాకు ఏమి చేయట్లేదు, నేను ఇంకా సన్నిధికి వెళ్ళను, దేవుడు నాకు అవసరం మీద నువ్వు విడిచిపెట్టాలనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ శ్రమను సహిస్తే అది నీకు ఆశీర్వాదంగా మారుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు దేవుని వెతికి ఆయన వేడుకుంటే, ఆయన సన్నిధికి వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. నిన్ను దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరుతాయంట. ఆయన తలంపులు నీ జీవితంలో నెరవేరుతాయంట. హల్లెలూయా. ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు మన జీవితంలో నెరవేరిస్తే మనం ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉంటాము. మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా మనం ముందుకు వెళితే గనక మనం ఇంకా ఇక్కడే ఉంటాము. కానీ దేవుని తలంపులు, దేవుని జోక్యం నీ జీవితంలో ఉంటే గనక మొట్టమొదట ప్రయారిటీ, మొట్టమొదట స్థానం దేవునికి ఇస్తే గనక దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో చెప్తున్న మూడు మాటలు. దేవుని ఉద్దేశాన్ని నీ జీవితంలో మొట్టమొదటిగా నెరవేరాలి. నీ తలంపులను తీసి పక్కన పెట్టాలి. నేను ఇది చేసేస్తాను, నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను అనుకోకూడదు. మొట్టమొదటిగా దేవుని తలంపులు నా జీవితంలో నెరవేరాలని ఆశ నీకు ఉండాలి. మరి ఆ తలంపులు నీ జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా దేవుని యొద్దకు దేవుని వెతకాలంట. రెండవది దేవుని యొద్దకు రావాలి. మూడవ దేవుని వేడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా దేవుని జీవితాన్ని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. చూడండి, నీకు ఫంక్షన్ కావాలనుకోండి. చూడండి, చాలా మంది ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నారు కదా. నీకు ఫంక్షన్ కావాలనుకోండి, ఏం చేస్తావు? సచివాలయానికి వెళ్తావు, అక్కడ అధికారిని వేడుకుంటావు. అవునా? ఫస్ట్గా నీకు ఫంక్షన్ కావాలంటే నువ్వేం చేస్తావు? సచివాలయానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? అది ఎక్కడుందో వెతకాలి. వెతికినప్పుడు అది కనబడుతుంది. కనబడినప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళకోకుండా ఇంటికి వచ్చేసి నీకు అప్లికేషన్ అన్ని పూర్తి చేసేస్తారా? చెప్పండి, చేస్తారా? చెయ్యరు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళి నేను సచివాలయం కనిపించింది, నేను ఇక్కడికి వచ్చేసాను, నా పెన్షన్ రాసేస్తారా? నువ్వు వెళ్ళి చైర్లో కూర్చుంటే నీకు రాసేస్తారా? వాళ్ళు వచ్చి రాయరు. నువ్వేం చేయాలి? అప్పుడు అక్కడ ఉన్న అధికారిని నువ్వు అడగాలి. నాకు పెన్షన్ కావాలయ్యా, మరి నాకు రాయండి, నాకు వృద్ధాప్యము, నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి, నాకు పెన్షన్ కావాలి, రాయండి అని అడగాలి నువ్వు. హల్లెలూయా. అదే కానీ ఏ విషయమైనా సరే నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు, నీకు ఏదైనా సరే కావాల్సినప్పుడు నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ వారిని అడగాలి. మరి అడిగినప్పుడు వాళ్ళు నీకు చేస్తారు. మరి లోకానుసారమైన వారి మనుషులే నువ్వు వెళ్ళి అడిగినప్పుడు చేస్తారు కదా. మరి పరలోక తండ్రి, మనకన్నా తండ్రి మనకు చేయడా? చేస్తాడు. హల్లెలూయా. అందుకోసం మొదట నువ్వు ఏం చేయాలంటే ఆయన్ని వెతకాలి. దేవుడు ఎక్కడుంటాడా అని వెతకాలి. ఎక్కడుంటాడు దేవుడు? మందిరంలో ఉంటాడు, ఆయన సన్నిధిలో ఉంటాడు. నీకు దేవుడు ముందు వెతికేవు, ఆయన ఎక్కడుంటాడో తెలిసింది, అక్కడికి నువ్వు వెళ్ళాలి. అంటే ఆయన యొద్దకు రావాలి, ఆయన సన్నిధికి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? అమ్మయ్య, ఇక్కడ మా బొమ్మరెడ్డి వారి వీధిలో మందిరం ఉంది, నేను అక్కడికి వచ్చేసాను, ఇంకా కూర్చుంటాను, చక్కగా నిద్రపోవచ్చు, లేకపోతే కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చు, లేకపోతే పక్కన ఉంటా ఎటెవరు వెళ్తున్నారని దిక్కులు చూడవచ్చు అనుకుంటే కుదరదు. అక్కడికి వచ్చిన తర్వాత నీ హృదయమైన తలుపు తెరిచి నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి వేడుకోవాలి. వేడుకున్నప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో ఆయన తలంపుల్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూడు విషయాలు దేవుడు చెప్పాడు. ఆయన తలంపులు మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా ఆయన్ని వెతకాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన్ని అడగాలి. సింపుల్, మూడే మాటలు. ఈ 3 మాటలు గనక నీ జీవితంలో నువ్వు పాటిస్తే గనక ఖచ్చితంగా దేవుని తలంపులు నీ జీవితంలో నెరవేరి నీకేది అవసరమో దేవుని ప్రతి అవసరతను ఆయన నామంలో తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ఆయన వెనుకలో ఆలకించును గాక. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభువానైనా. మరి నాయన ప్రభువానైనా, నీ తలంపులు నా ప్రభువానైనా, మా తలంపులు నా ప్రభా, ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉంటుందో నా ప్రభా, నీ మార్గంలో నీ తలంపులు నీ ఆలోచనలు అంత ఎత్తుగా ఉంటాయని మాట్లాడావు నా ప్రభా. అయ్యా, మా ఆలోచనలు మా తలంపుల ప్రకారం నా ప్రభా మేము వెళితే నా ప్రభా, అయ్యా తండ్రి, ఇదిగో నా ప్రభా, ఈ ఆత్మీయత యాత్రలో నా ప్రభా, ఈ లోకంలో మేము జీవించలేము కదా ప్రభా. నీ ఆలోచనలు నీ తలంపులు మా పట్ల నెరవేరుతున్న ప్రభా నాయన.
అయ్యా మా జీవితాలు గొప్పగా ఉంటాయి నా ప్రభా, మేము ఆశీర్వదింపబడతామని మాట్లాడుతున్నాం నా ప్రభా. అవును ప్రభా నాయన, ప్రతి ఒక్కరు దేవుడిని అడగండి, లైవ్లో చూస్తున్న వారు కూడా దేవుడిని అడగండి అయ్యా. నీ ఆలోచనలు, నీ తలంపులు నా ప్రభా నా జీవితంలో నెరవేరాలి నా ప్రభా. ఇప్పటి వరకు నా ప్రభా నాయన నా ఆలోచన ప్రకారం వెళ్ళా నా ప్రభా నాయన, మనుషుల ఆలోచన ప్రకారం చేశాను నా ప్రభా, నా ఇష్టానుసారంగా చేశాను నా ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా నాయన, ఈ రోజు నుంచి నా ప్రభా నాయన నీ తలంపులు నా జీవితంలో నెరవేరాలి నా ప్రభా, నీ ఆలోచన ప్రకారం నేను నడవాలి నా ప్రభా నాయన. అయ్యా నీ జోక్యం నా జీవితంలో ఉండాలి ప్రభా నాయన. అయ్యా తండ్రి నా ప్రభా నీ చిత్తానుసారంగా నేను నడవాలి ప్రభా అని ప్రార్థన చేయండి. అవును పరిశుద్ధాత్మ దేవా తండ్రి, నీవే మాకు కావాలి నా ప్రభా నాయన. మా జీవితంలో మొట్టమొదటి స్థానం నీదే ప్రభు అని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా నీ కొందనాలు ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు నా ప్రభా, మరి నా ప్రభా నీ ఆలోచనలు తలంపులు మా జీవితంలో నెరవేరాలంటే నా ప్రభా నాయన మొట్టమొదటిగా నేను వెదకాలన్నావు ప్రభా నాయన. వెండిని వెదకినట్లు దాచబడిన ధనముని వెతికినట్లు వెదకమన్నావు ప్రభా, నిత్యం నీ సన్నిధి వెదకమన్నావు ప్రభా. ఆ వెదికే మనస్సుని, వెదికే హృదయం ప్రతి బిడ్డకి నువ్వు దయచేయండి నా ప్రభా నాయన. మార్గాలు సరళం చేయడు నా ప్రభా నాయన. నిన్ను వెదికే కృపను బిడ్డలకు దయచేయండి నా ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా నాయన, ఎక్కడెక్కడ వ్యసనాలకు బానిసలైపోయినా ప్రభా నాయన, లోకానుసారంగా తిరగడం వెదకడం కాదు కన్నా ప్రభా. అయ్యా నిన్ను వెదికే కృపను బిడ్డలకు దయచేయండి నా ప్రభా నాయన. అయ్యా నీ సన్నిధి వెదికే కృపను దయచేయండి నా ప్రభా. అయ్యా నీ వాక్ని వెదికే కృపను బిడ్డలకు దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మరి నీ తలంపులు నెరవేరాలంటే నా ప్రభా నీ యొద్దకు రావాలన్నా ప్రభా నాయన. ఇదిగో నా ప్రభా విశ్రాంతి దినమున ప్రభా ఆదివారంలో ప్రభా నాయన నీ సన్నిధి మానేసిన ప్రభా, ఎక్కడెక్కడో తిరగడం కాదు కన్నా ప్రభా, వీధుల వెంటనే ప్రభా నాయన. అయా తండ్రి ఎక్కడో తిరగడం కాదు కన్నా ప్రభా, నీ సన్నిధికి వచ్చే కృపను పెడితే బిడ్డకు నువ్వు దయచేయండి నా ప్రభా నాయన. మరి ఆ తలంపుల ప్రభా, నీ తలంపుల వారిలో జీవితంలో నెరవేరాలంటే నీ సన్నిధికి రావాలంటున్నావు ప్రభా. అయ్యా నీ సన్నిధికి వేగరమే పరిగెత్తుకుంటున్నా ప్రభు, నీ యొద్దకు రావాలి నా ప్రభా నాయన. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా నాయన, బిడ్డలు నీ యొద్దకు రావాలి నా ప్రభా నాయన. అయ్యా నువ్వు సమీపంగా ఉండగానే ప్రభు నేను వెదకమన్నావు నా ప్రభా నాయన. పరిశుద్ధాత్మ దేవాన్ని సమీపంగా ఉండగా నా ప్రభు నీ యొద్దకు వచ్చే కృపను బిడ్డలకు దయచేయండి నా ప్రభా. అయ్యా మూడవదిగా నేను వేడుకోవాలన్నా ప్రభా నాయన. అయా తండ్రి వారి హృదయం తెరిచిన ప్రభా, అయా తండ్రి ఇదిగో నా ప్రభ కన్నీటితో నా ప్రభా, అయ్యా పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో నేను వేడుకొని కృపను ప్రతి బిడ్డకు దయచేయండి నా ప్రభా నాయన. అడుగుడి మీకు ఇవ్వడంటున్నాను నా ప్రభా నాయన. శతాధిపతి నా ప్రభ తన దాసుని కొరకు ఏ విధంగా అయితే వేడుకున్నాడు నా ప్రభా, అయ్యా వారి ప్రతి అవసరతల కొరకు నా ప్రభా నేను వేడుకొని కృపను దయచేయండి నా ప్రభా. అయా తండ్రి ప్రభా నాయన, నీ తలంపులు వారి జీవితంలో నెరవేర్చండి నా ప్రభా. విధంగా ఉండాలంటే ప్రభా నాయన, నిన్ను వెదకాలన్నా ప్రభా, నీ ఎదుకు రావాలన్నా ప్రభా నాయన, నీ వేడుకోవాలన్నా ప్రభా. ఈ రోజు నుంచి నా ప్రభా బిడ్డలు ఆ విధంగా జీవించడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా నాయన. అయా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి నా ప్రభా. హృదయంలో మంచి నేల పడిన విత్తనంలాగా ఫలించడానికి కృపను దయచేయండి నా ప్రభా. ఈ మూడు మాటల వారి హృదయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మగా నాటబడిన ప్రభా నాయన. అయా నిత్యం నీ కొరకు జీవించడానికి కృపను దయచేయండి నా ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా నాయన. విత్తబడిన వాక్యం నా ప్రభా హృదయంలో నెవరు వేసుకుంటే నా ప్రభా నాయన. అయా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభా నాయన, నీ తలంపులు వారి జీవితంలో నెరవేర్చబడడానికి నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.